హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ డైరీ. అయితే నేను శిల్పారామం అయితే వచ్చానండి. ఇక్కడ మనకి ఒరిస్సా ఫుడ్ కోర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళ అయితే జరుగుతుంది. సో ఓకే, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దామని అయితే వచ్చాను. మీకు కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వ్లాగ్. మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇలా రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ నార్మల్ స్టాల్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడైతే వీళ్ళు డైరెక్షన్స్ అవి పెట్టి చూపిస్తున్నారు. మనకి క్రాఫ్ట్ మేళ అది ఎక్కడ జరుగుతుందో ఏంటని మనం ఆ డైరెక్షన్స్ కనుక ఫాలో అయితే సో వీ కెన్ గో టు దట్ స్టాల్స్. కరెక్ట్గా ఆ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఒరిస్సా ఫుడ్ కల్చర్ అది ఎలా ఉంటుంది, ఏం ఫుడ్ వెరైటీస్ ఉంటాయి, అక్కడ ఫేమస్ ఫుడ్స్ ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం క్రాఫ్ట్ మేళలో వాళ్ళ యొక్క కల్చర్ లైక్ ఎలా అంటే అక్కడ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడైతే మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాట్స్ ఇవన్నీ అయితే మనకి ఆల్రెడీ ఎప్పుడు ఉండే స్టాల్సే. సో ఇక్కడ ఏమో ఉన్నాయి ఏంటి చూడాలి అనుకుంటే ఆల్రెడీ నేను దీని గురించి అయితే వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడైతే మీకు ట్యాగ్ చేస్తాను. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇదైతే ఫస్ట్ స్టాల్ అండి. అండ్ ఇక్కడ వచ్చి మనకి వాల్ హ్యాంగింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్లో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసారు, ఇవన్నీ అయితే హ్యాంగింగ్స్ అనమాట. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ అలా డిఫరెంట్ షేప్స్ అలా అయితే ఉన్నాయి. అండ్ ఇది చూసారు కదా ఈ రెడ్ అది, ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చి 650 రూపీస్ చెప్పారు. అండ్ ఇక్కడైతే వ్యాలెట్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వ్యాలెట్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్. అండ్ దాని మీద చూస్తే కనుక మనకి అదంతా ఒరిస్సా లైక్ స్టిచ్చింగ్, ఇవన్నీ హ్యాండ్ స్టిచ్చింగ్ అంటండి. సో ఇవన్నీ ప్రైజెస్ వచ్చి 100, 150 అలా అయితే ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా ఈ ప్యాచ్ వర్క్ ఇలా వచ్చింది కదా, ఇదైతే మనం వాల్ హ్యాంగింగ్ ఫ్రేమ్ పెట్టుకుని అయితే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అంట. సో నెగిటివ్ ఎనర్జీ అది ఉన్నా కూడా పోతుంది అని వాళ్ళైతే బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా చూడండి, ఇది కూడా మనం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అండ్ ఇది కూడా హ్యాంగింగ్, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇవంతా క్లాత్తో అయితే వచ్చిందండి, ఇవన్నీ క్లాత్ మెటీరియలే. అండ్ ఇది చూసారు, ఈ బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మిర్రర్ వర్క్ అలా అయితే వచ్చాయి. అండ్ దీని ప్రైస్ వచ్చి 650 రూపీస్ అయితే చెప్పారు. అండ్ లోపల కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూసారా. ఇవన్నీ అయితే లైక్ వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవన్నీ క్లాత్తో అయితే చేశారు. మనం అది ఫ్రేమ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్ స్టిచ్ అంటండి చాలా వరకు. మిషన్ అన్నది యూజ్ చేయకుండా వాళ్ళన్నీ ఓన్లీ నీడిల్తోనే యూజ్ చేశారు. సో ఈ రెడ్ కలర్ లోటస్ది కనిపిస్తుంది కదా, అండ్ దీని ప్రైస్ వచ్చి 3000 చెప్పారు. అండ్ ఈ గ్రీన్ కలర్ది అయితే 3500 చెప్పారు. అండ్ ఈ కిందది చూసారు కదా, అది వచ్చి 600 అనమాట. అండ్ ఈ బ్లూ చూసారు, ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద అయితే ఉంది. ఇది కూడా ఫుల్ హ్యాండ్ స్టిచ్చింగ్. అండ్ దీని ప్రైస్ వచ్చి 4500. అండ్ కింద డక్స్ ఉంది కదా, అది వచ్చి 2500 చెప్పారు. అండ్ ఈ రెడ్ చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం హ్యాండ్ స్టిచ్చింగ్ కాదండి. అండ్ మిడిల్లో కొద్ది పార్ట్ మాత్రమే హ్యాండ్ స్టిచ్చింగ్, మిగతాదంతా మిషన్ వర్క్ అనమాట. సో క్లాత్ అది యూజ్ చేసి మిషన్ వర్క్తో అయితే చేశారు. ఆయన చూపిస్తాను, ఆ ఒక్క పార్ట్ ఒకటే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్. సో మిగతాది అవుటర్ లైన్ ఇవన్నీ కూడా మనకి క్లాత్ మిషన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 2500 to 3000 అయితే చెప్పారు. అండ్ ఇది చూసారా, ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఈ లావెండర్ కలర్, డార్క్ నావీ బ్లూ అయితే మనకి అది కూడా హ్యాండ్ స్టిచ్చింగే. అండ్ ఇక్కడ చూస్తే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి.
సో అన్నీ రీజనబుల్ ప్రైస్‌తో కూడా ఉన్నాయన్నమాట. సో మరీ అంత హై అని అనిపించలేదు ఈ షాప్. సో యాహ్! మనం ప్రెజెంట్ అయితే స్టాల్ నెంబర్ 390లో ఉన్నామండి. అండ్ ఇవన్నీ వచ్చి శారీస్, దుపట్టాస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఒరిస్సా కల్చర్ పెయింటింగ్స్. వీటిల్ని పట్టిచిత్ర అంటారంట. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఈ బ్లాక్‌దైతే దుపట్టా. సో దీని ప్రైస్ వచ్చి 3000 చెప్పారు. అండ్ ఇవి ప్యూర్ కాటన్, సిల్క్, కాటన్ మిక్స్ సిల్క్ ఇలా 3 మెటీరియల్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయంట. అండ్ ఇవన్నీ పెయింటింగ్స్. నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి ఈ పెయింటింగ్స్. చూడండి ఇవన్నీ దుపట్టాస్ డిఫరెంట్ కలర్స్ అంట. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ గోల్డ్ కలర్ ఇదైతే శారీ అండ్ ఇదైతే పెయింటింగ్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సో చాలా డీటెయిల్డ్‌గా ఉందన్నమాట మనకి పెయింటింగ్ కూడా. అండ్ ఇదంతా వచ్చి పట్టిచిత్ర పెయింటింగ్ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి టిష్యూ సిల్క్ అనమాట. అండ్ ఈ శారీ టిష్యూ సిల్క్ మీద మనకి పట్టిచిత్ర పెయింటింగ్ అయితే ఏశారు. సో దీని ప్రైస్ వచ్చి 10,500. అండ్ ఈ పక్కన ఈ బ్లూ కలర్ శారీ ఒకటుంది. సో చూస్తున్నాము. అండ్ మనకి బ్యాక్‌లో కనిపిస్తున్నాయి కదా! అవన్నీ అయితే దుపట్టాస్. దుపట్టాస్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. అండ్ దుపట్టాస్ అయితే 3000 నుంచి స్టార్టింగ్ అంట ప్రైస్. మనం ప్రెజెంట్ ఇప్పుడైతే స్టాల్ నెంబర్ 358లో అయితే ఉన్నామండి. అండ్ ఇవన్నీ వచ్చి మనకి ఛత్తీస్‌గఢ్ ఆర్ట్ అనమాట. సో ఈ ఆర్ట్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మనకి ఏదైనా షెల్ఫ్‌లో కానీ, కబోర్డ్స్‌లో కానీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. సో డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. చూడండి ఇవన్నీ బ్లాక్ మనకి షెల్ఫ్‌లో పెట్టుకొని ఒక్క షెల్ఫ్‌లో ఒక్కొక్కటి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా! దీని ప్రైస్ వచ్చి 600 చెప్పారు. సో ఏం బార్గెయిన్ చేయలేదు. మేబీ బార్గెయిన్ చేస్తే ఇంకా తగ్గించొచ్చేమో. ఒకసారి ట్రై చేయండి. సో ఈ బుల్లక్ కార్ట్ మీద ఉన్నది ఇది చూస్తున్నారు కదా! దీని ప్రైస్ వచ్చి 1700. అండ్ ఇందులో అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇదొచ్చి ఇది కూడా 1700. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! సో డ్రమ్స్ అవిని అది కూడా 1700. అండ్ ఇక్కడ ఇవన్నీ కొన్ని అయితే 700, 600 ఆ రేంజ్‌లో కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయి. సో బడ్జెట్‌లో కూడా అయితే ఉన్నాయి ఇందులో. అండ్ కొన్ని క్యాండిల్ స్టాండ్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపుకి వచ్చేస్తే ఇక్కడ కూడా చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ షిప్ ఈ బోట్ ఇది ఉంది కదా! ఇది కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 1200 చెప్పారు మనకి. సో ఇది కూడా ఫినిషింగ్ అది అయితే చాలా బాగుందండి. అండ్ ఇవన్నీ క్యాండిల్ హోల్డర్స్. సో క్యాండిల్ హోల్డర్స్‌లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డీర్ క్యాండిల్ హోల్డర్ చూసారు కదా! ఇది లైక్ మనం డైరెక్ట్‌గా ఆయిల్ వేసి మనము వెలిగించినా కూడా ఏం కాదంట ఇది ఈ మెటల్‌కి. అండ్ దాని ప్రైస్ వచ్చి మనకి 350 రూపీస్ అయితే చెప్పారు. అండ్ నాట్ ఓన్లీ ఇలా క్యాండిల్ స్టాండ్స్ మనకి. సో ఇంకా మనకి హ్యాంగింగ్స్ ఇలా క్యాండిల్ హ్యాంగింగ్స్ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ హ్యాంగింగ్ ఇది వాల్ హ్యాంగింగ్. ఇది క్యాండిల్ హోల్డర్ హ్యాంగింగే. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 350 రూపీస్ చెప్పినట్టున్నారు. 350యో 450యో ప్రైస్ రేంజ్. సారీ 800 అనుకుంటా అండి. సో ప్రైస్ రేంజ్ ఎగ్జాక్ట్‌గా అయితే ఐడియా లేదు నాకు. అండ్ ఇది కూడా 800 అయితే చెప్పారు ఈ హ్యాంగింగ్. అండ్ నాకు ఇక్కడ సన్ వచ్చి ఇదైతే మనకి హాల్‌లో అలా పెట్టుకుంటే వాల్‌కి చాలా బాగుంటది అనిపించింది. సో దీని ప్రైస్ వచ్చి 2800. మనం ప్రెజెంట్ అయితే 362 స్టోర్ దగ్గర అయితే ఉన్నామండి, స్టాల్ దగ్గర. అండ్ ఇవన్నీ వచ్చి దుపట్టా శారీస్ అవి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది చూసారు కదా! ఈ శారీ
అండ్ ఇదైతే టస్సర్ సిల్క్ మీద హ్యాండ్ పెయింటింగ్ అయితే వేశారు. అండ్ ఇది కూడా పెయింటింగ్ వచ్చి పట్టిచిత్ర పెయింటింగే. అండ్ ఇందులో అయితే 2 డిఫరెంట్ కలర్స్ అయితేనే, ఒకటేమో లైట్ పింక్ అండ్ ఇంకోటి డార్క్ పింక్. అండ్ వీటి ప్రైస్ వచ్చి 20,500 చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. 500 చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఆయన చెప్తున్నారన్నమాట, ఇవన్నీ కూడా ఒరిస్సా ట్రెడిషనల్స్లో అయితే వేసినాయి అని. అండ్ ఇవి చూసారు కదా, ఈ పాట్స్ వచ్చి ట్రైబల్ పెయింటింగ్. అండ్ ఇందులో 2 డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బిగ్ సైజ్ వచ్చి మనకి 1000 రూపీస్ చెప్పారు. అండ్ స్మాల్ వన్ వచ్చి 800 అయితే చెప్పారు. అండ్ ఇవి చాలా బాగున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక డిఫరెంట్ మోడల్ ఉంది. ఇది ఒరిస్సా లైక్ అవి ఉంటుంది కదా ఫేస్, ఆ ఫేస్తో అయితే వేసింది అనమాట. సో ఇక్కడ ఇంకా టిష్యూ హోల్డర్స్ వీటి మీద ట్రైబల్ పెయింటింగ్ వాటితో అయితే ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ ఈ టీ పాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి 1500 రూపీస్ అయితే ప్రైస్ చెప్పారు. అండ్ ఈ బాక్స్ చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది. ఈ బాక్స్ మీద కూడా పెయింటింగ్తో అయితే వచ్చింది. అండ్ ఇలా నెక్స్ట్ అలా వెళ్ళిపోతుంటే ఇక్కడైతే ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో డిఫరెంట్ స్టాల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నాకు కొన్ని బ్లాంకెట్స్ కనిపించాయి. ఇవన్నీ అయితే ప్యూర్ కాటన్, కానీ ప్రైస్ వచ్చి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. లైక్ బెడ్షీట్స్ వచ్చి క్వీన్ సైజ్ వచ్చి 4000 అలా అయితే చెప్పారు. నాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మోడల్స్ కూడా లైక్ కలర్స్ కూడా ఒక 2-3 కలర్స్ అవైలబుల్ ఉన్నట్టు అనిపించాయి. సో అందుకే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి, ప్యూర్ కాటన్ శారీస్ అంట ఇవి. సో మీకైతే ఒక్కసారి అక్కడ ఏమేమి ఉన్నాయైతే చూపిస్తున్నాను. సో అండ్ అక్కడి నుంచి అయితే మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి ఒరిస్సా ట్రెడిషనల్ డాన్స్ అయితే జరుగుతుంది లైక్ స్టేజ్ మీద. సో అది కాసేపు చూసి మేము మళ్ళీ పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ స్టాల్స్కి అయితే వచ్చేసాము. ఫుడ్ స్టాల్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి లైక్ పానీపూరి, మసాలా పూరి, బేల్పూరి ఇలా కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ మేము ఇక్కడైతే ఒక చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసాము. చికెన్ రోల్ ప్రైస్ వచ్చి ఐ థింక్ 140 ఆర్ 150 అనుకుంటా. సో టేస్ట్ అయితే బాగుంది. సో క్రిస్పీ చికెన్ అలా అయితే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. యా మేమైతే తినేసి సో వీఆర్ గోయింగ్ బ్యాక్.
సో వీఆర్ గోయింగ్ బ్యాక్. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.